హాయ్ అండి. సండే అయితే ఫామ్కి వెళ్ళేసి వచ్చాం కదా. ఇంకా మండే ఆఫ్టర్నూన్ అయితే డాడీ ఇంట్లో ఉన్నారు. ఇంకా సడన్గా ఇప్పుడే అంటే తిరుత్తనికి వెళ్ళాలనే ప్లాన్ అయితే ఉన్నింది, బట్ ఆ రోజు వెళ్ళాలని లేదు. ఇంకా డాడీ ఇంట్లో ఉండేసరికి ఇంక ఇప్పుడు వెళ్దామా అని అలా సడన్గా ప్లాన్ చేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయామండి. సడన్ ప్లాన్సే బాగా వర్కౌట్ అవుతుందండి. ముందుగా ప్రీ ప్లాన్ చేసుకుంటే ఒక్కొక్కసారి పోస్ట్ పోన్ అయిపోతుంది, అది సరిగ్గా సక్సెస్ అవ్వట్లేదు. బట్ సడన్గా అనుకునే ప్లాన్స్ అన్నీ మాకు బాగా కలిసి వస్తుంది. సో ఇంకా తిరుత్తనికి అయితే అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా కార్లో అయితే పాటలు పాడుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తామండి. గట్టిగా పాడినైనా సాయంతో గురులు అలా హ్యాపీగా కార్లో పాటలు పాడుకుంటూ అయితే వచ్చామండి. ఇంకా తిరుత్తని అయితే వచ్చేసిందనమాట. కొండపైకి అయితే వెళ్తున్నాము. ఇది కూడా ఈవినింగ్ ట్రిప్ కదండి, సో క్లైమేట్ వ్యూ అంతా చాలా బాగా అనిపించింది. చూసారా మురుగరు గోపురం, టెంపుల్ గోపురం ఎంత బాగా కనపడుతుందో. ఇంకా వెళ్ళగానే అక్కడ బజ్జీ షాప్ అయితే నేను చూసానండి. నాకు బజ్జీలన్నా టీ అన్నా ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. ఇంకా వెళ్ళగానే అస్సలు ఆగలేదు నేను. వేడిగా మిర్చి బజ్జీలు, అరటికాయ బజ్జీలు అయితే వేడిగా వేసి ఇవ్వండి అన్నాను. మా డాడీ అయితే వెళ్ళి వచ్చాక తిందాం రారా అన్నారు. లేదు నేను ఫస్ట్ తినేసే వెళ్ళాలి అని చెప్పినాను. ఇంకా మా అన్నయ్య అయితే హనీ పాపని తీసుకొని గుండు చేయించడానికి ఆ ప్లేస్కి వెళ్ళాడు. ఇంకా నేను డాడీ మమ్మీ ఒక సైడ్లో కూర్చొని ఈ బజ్జీలు అయితే ఎంజాయ్ చేస్తున్నామండి. ఏమి నీకు ఎక్కడికి వెళ్ళినా తినే పనినా అని అనుకోవద్దండి. నాకు కొన్ని ఫుడ్కి నేను చాలా అడిక్టెడ్ అనమాట. లైక్ ఇలా బజ్జీ, బోండాలకి, టీకి ఇవంతా. ఇవి ఎక్కడ కనిపించినా నేను ఆలోచించను, ఫస్ట్ దాన్ని తినేసే మళ్ళీ వేరే పని చూస్తాను. ఇలా మంచిగా దర్శనం అంతా అయ్యి ఇంకా బయట వచ్చామండి. అక్కడే తిరుత్తనిలోనే వేలు మెస్ అని హోటల్లో నైట్ లైట్గా టిఫిన్ అయితే చేసామండి. వీళ్ళు 3 రకాల చట్నీ, వడకరి పెట్టారు. సూపర్ ఉన్నిందండి అసలు. ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.